హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ కానుకగా 30% ఐఆర్ రానుందా? అనే దాని కోసం అయితే వివరణ కోసం వీడియో చేయడం జరిగింది. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అంతా కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రధాన అంశం 12వ పీఆర్సీ అంశం. 12థ్ పే రివిజన్ కమిషన్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పీఆర్సీ అమలు ఆలస్యమవుతున్నందున తక్షణ ఉపశమనంగా ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ వర్గాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవానికి ప్రతి 5 సంవత్సరాలకోసారి జరగాల్సిన వేతన సవరణ జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు దాదాపు 2.5 సంవత్సరాల సమయం గడిచిపోతున్నా కూడా దీనిపైన స్పష్టత రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. మరి ఈ మేరకు గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా దసరా, క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ వంటి పండుగలను పురస్కరించుకొని ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు లేదా పీఆర్సీ వంటి శుభవార్తలు చెప్పడం ఒక ఆనవాయితీగా వస్తోంది. మొన్నటి దసరా పండుగ సమయంలో కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల ప్రకటన రాకపోవడంతో నిరాశ చెందిన ఉద్యోగులు కనీసం ఈ క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ కానుకగానైనా 12వ పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన వస్తుందని, అలాగే ఐఆర్ ప్రకటిస్తారని కోటి ఆశలతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య పీఆర్సీ కమిటీ నియామకం. గత ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ అనివార్య కారణాల వల్ల బాధ్యతల నుంచి తప్పుకోవడం లేదా అందుబాటులో లేకపోవడం వల్ల ఆ స్థానంలో వెంటనే కొత్త చైర్మన్‌ను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం దాటుతున్నా మొత్తం ఈ యొక్క కమిటీ చైర్మన్ ఇంకా ప్రారంభించకపోవడం ఇంకా ఉద్యోగ పెన్షనర్స్‌ను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే కొత్త కమిటీని నియమించి, ఈ కమిటీ కూడా కేవలం 6 నెలల కాల పరిమితితో నివేదికను సమర్పించేలాగా ఆదేశాలు జారీ చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కమిటీ సభ్యులు అన్ని జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ఉద్యోగ, ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరించి సమగ్రమైన నివేదికను రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పీఆర్సీ నివేదిక వచ్చేలోపు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే 30% ఇంటీరియం రిలీఫ్ ఐఆర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుంది. అలాగే ఉపాధ్యాయ వర్గానికి సంబంధించి ప్రత్యేక పీఆర్సీని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ముఖ్యంగా ఏపీటీఎఫ్ వంటి సంఘాలు అమరావతి, కడప జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో నేతలతో చర్చించి ఉద్యోగ సమస్యలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నాయి. సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తే గతంలో పీఆర్సీలో తొలగించినటువంటి స్టెప్ అప్ సౌకర్యాన్ని తిరిగి పునరుద్ధరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీనివల్ల సీనియర్ల కంటే జూనియర్లకు ఎక్కువ వేతనం పొందుతున్నటువంటి వ్యత్యాసాలను సరిచేయడానికి వీలవుతుంది. అలాగే ఈ మేరకు ప్రీపోన్‌మెంట్ సౌకర్యాన్ని కూడా కల్పించి మూల వేతనంలోని లోపాలను సరిదిద్దాలని కోరుతున్నారు. ఇకపోతే 1996 డీఏసీ మరియు ఇతర డీఏసీ ఉపాధ్యాయులు గత పీఆర్సీ వల్ల నష్టపోయారని, వారికి వెయిటేజీ ఇంక్రిమెంట్లు కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్పెషల్ టీచర్ల తాత్కాలిక సర్వీస్ కాలాన్ని పరిగణలోకి తీసుకొని నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ ఉంది. మరో ప్రధాన అంశం పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. రాబోయే జనవరితో కలుపుకుంటే ఈ సంఖ్య 4కు చేరుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించి ఈ యొక్క పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. ఉద్యోగులు మరియు పెన్షనర్స్ లలో ఉన్నటువంటి అసంతృప్తిని తొలగించడానికి ప్రభుత్వం ఈ క్రిస్మస్ పండుగను వేదికగా చేసుకొని ఐఆర్ మరియు పీఆర్సీ కమిటీపై తీపి కబురు అందిస్తుందని అయితే ఆశిస్తూ ఉన్నారు. మరి చూడాలి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.